వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా వీరి చలపతిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో రాష్ట్ర కార్యదర్శులుగా జిల్లాకొకరిని నియమిస్తూ నెల్లూరు జిల్లాలో వీరి చలపతిని కేంద్ర పార్టీ కార్యాలయం నియమించినట్టు ఓ ప్రకటన విడుదలైంది. నెల్లూరు జిల్లాలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలపతికి నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ గా ఇచ్చారు. పార్టీ 2024లో ఓటమి పాలైన నెల్లూరు జిల్లాలోనూ కోవూరు నియోజకవర్గంలోనూ అనేక మంది పార్టీని విడిచి టీడీపీలో చేరిన కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి అనుచరుడుగా కొనసాగుతున్నారు. కోవూరులో అక్రమ కేసులు భరాయించిన జ్యుడిషియల్ రిమాండ్ అనుభవించి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రసన్నకుమార్ రెడ్డి సామాజిక వర్గంలోని నేతలంతా టీడీపీలోకి వెళ్లిపోయిన వీరి చలపతి మాత్రం వైసీపీలో కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి ఆహ్వానం అందిన పార్టీలో చేరేందుకు నిరాకరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకాన్ని పెంచుకుని ఆయన అనుచరుడుగా కొనసాగుతున్నారు. దీంతో దీన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన్ను నియమించారు. జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని ఆయన ప్రకటించారు.